హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 14,236 అంగన్వాడీ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి 14,236 పోస్టులలో 6,390 టీచర్ పోస్టులు, 7,837 ఆయాల పోస్టులు అంటే హెల్పర్ పోస్టులు అయితే నోటిఫికేషన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక అంటే మార్చి 10th తర్వాత మనకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే చూడండి, మనకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం అయితే 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి ఎడ్యుకేషన్ ఏముండాలి అంటే ఇంతకుముందు వరకు 10th క్లాసే ఉండాలి. బట్ ఇప్పుడు ఆయాలకి పోస్టులకి అండ్ టీచర్ పోస్టులకి ఇద్దరికి ఇంటర్మీడియట్ ఉండాలని అయితే గవర్నమెంట్ కొత్త ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరంలో 3,914 మంది రిటైర్మెంట్గా అవుతున్నారు. యాక్చువల్గా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 1,918, హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837. నెక్స్ట్ కొంతమంది టీచర్లకి ప్రమోషన్లు ఇచ్చినాయి 567. ఈ విధంగా చూసుకుంటే మొత్తం 14,236 అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్లో వచ్చేసి 96 టీచర్ పోస్టులు ఉన్నాయి, సహాయకులు వచ్చేసి 406. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అని చూసుకొని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం మీది ఏ జిల్లానో ఆ జిల్లా చూసుకోండి. కొత్తగూడెం, హైదరాబాద్లలో టీచర్ పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయి, నాగర్ కర్నూల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి ఇవేమో ఫస్ట్ లైన్ ఏమో టీచర్ పోస్టులు, నెక్స్ట్ ఏమో హెల్పర్ పోస్టులు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.